Here's a review of Kingdom, the movie, starring Vijay Devarkonda, Satyadev, Bhagyashree Borse, Venkatesh in the lead roles. మెయిన్ రివ్యూలోకి వెళ్ళే ముందు నాకు స్టార్టింగ్ నుంచి వీళ్ళు చూపిస్తున్న ప్రమోషనల్ కాంటెంట్లో ఉన్న దాంట్లో బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే నాకు ఎందుకో చాలా టూ మెనీ ప్లాట్ లైన్స్ ఉన్నట్టు అనిపించింది. లైక్ టీజర్లో చూపించే ట్రైబ్స్ కానీ, లేదంటే హృదయం లోపల సాంగ్లో చూపించే రివెంజ్ టైప్ ఆఫ్ ప్లాట్ అన్నట్టు కానీ, లేదంటే అన్న అంటే సాంగ్లో చూపించిన బ్రదర్ సెంటిమెంట్ కానీ. బై ద వే అన్న అంటే సాంగ్ వచ్చినంత వరకు కూడా మనకు తెలియదు లైక్ మూవీ బ్రదర్ సెంటిమెంట్ బేస్ మీద రన్ అవుతుంది అని. అండ్ ఆల్సో ట్రైలర్లో చూపించినట్టు కాప్ అని, స్పై అని, మధ్యలో ఆర్మీ డ్రెస్ కూడా వేసుకుంటాడు మన కొండన్న. అండ్ ఆల్సో ఏదో పెద్ద గ్యాంగ్ ఉంది వాళ్ళకి, ఇలా చాలా 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 ప్లాట్స్ ఉన్నట్టు చూపించారు. నా డౌట్ ఏంటంటే ముందు నుంచి ఇన్ని ప్లాట్స్ని ఒక సింగిల్ మూవీలో వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా కన్విన్స్ చేసి చూపిస్తారు అనే నా ముందు నుంచి డౌట్ అనమాట. అండ్ ఆల్సో ఏమనుకున్నానో అదే జరిగింది. ఈ మూవీ అక్కడే ఫంబుల్ అయింది. ఓకే, ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే, సూరి ప్లేడ్ బై విజయ్ దేవరకొండ ఈజ్ అ కానిస్టేబుల్. కానీ చిన్నప్పుడే వాళ్ళ అన్న దగ్గర నుంచి సెపరేట్ అయిపోతాడు. అండ్ సూరి వాళ్ళ అన్నని కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే సూరి వాళ్ళ అన్నని కలిశాడా, కలిస్తే ఎలాంటి పరిస్థితుల్లో కలిశాడు, అండ్ దాని తర్వాత ఏమేమి జరిగింది, వాళ్ళ అన్న ఎలాంటి సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇదే కాకుండా మూవీకి ఒక సోల్ ప్లాట్ ఉంటుంది. సో దాని గురించి నేను ఇక్కడ చెప్తే మేజర్ స్పాయిలర్ చెప్పేసినట్టు అవుతుంది. బట్ ఐ కెన్ ఓన్లీ గివ్ యూ అ సింగిల్ సజెషన్, డోంట్ బీ లేట్ ఫర్ ద మూవీ. మూవీ స్టార్టింగ్లోనే పోర్షన్ ఉంటుంది, చాలా చాలా బాగా తీశారన్నట్టు కూడా అనిపించింది. అండ్ నెక్స్ట్ పాజిటివ్స్లోకి వెళ్తే, లీడ్స్ పర్ఫార్మెన్సెస్ అందరూ చాలా బాగా చేశారు. మెయిన్లీ మన కొండన్న. మనకి విజయ్ దేవరకొండ నుంచి ఉన్న మేజర్ కంప్లైంట్ ఇప్పటి వరకు నాకైతే తను ఎప్పుడు అర్జున్ రెడ్డి రోల్లో ఉన్నట్టు అనిపిస్తాడు. ఏ మూవీ చేసినా కూడా అర్జున్ రెడ్డి ట్రైట్సే కనిపిస్తున్నట్టు అనిపిస్తాయి నాకు ఎప్పుడు. బట్ ఈ మూవీలో నాకు అది కనిపించలేదు. ఈ మూవీలో మాత్రం విజయ్ వాజ్ బీయింగ్ సూరి మోర్ దెన్ అర్జున్ రెడ్డి అన్నట్టే అనిపించింది. అండ్ ఐమ్ సేయింగ్ దిస్ ఇన్ ఎ వెరీ గుడ్ వే, ఎందుకంటే వీడి చాలా బాగా చేశాడు. ఎఫర్ట్స్ మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఆల్సో సత్యదేవ్ అండ్ వెంకటేష్ కూడా చాలా బాగా చేశారు. సత్యదేవ్ అన్న పోర్షన్లో చేసిన వీళ్ళిద్దరి మధ్యలో బ్రదర్స్ ఎమోషన్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ చాలా బాగుండే. అండ్ ఆల్సో వెంకటేష్, వావ్ మ్యాన్, హీఈస్ బీయింగ్ ఎ బ్లడీ సైకోపాత్ ఆన్ ద స్క్రీన్. అండ్ వీ కెన్ క్లియర్లీ సీ దట్. మూవీలో పెద్దగా ఏం ఎస్టాబ్లిష్ చేరుతాను సైకోపాత్ ఎందుకు అయ్యాడని. జస్ట్ ఒక 2-3 సీన్స్, ఒక 2-3 డైలాగ్స్ ఉంటాయి అంతే, మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకు తన అలా తయారయ్యాడు అని. అండ్ ఐ లైక్ హిస్ పర్ఫార్మెన్స్ వెరీ వెల్. తనకు కూడా ఒక బ్లడీ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది మూవీలో. యూ విల్ ఎంజాయ్ హిస్ రోల్ టూ. అండ్ భాగ్యశ్రీ బోర్సేకి అంత పెద్ద రోల్ ఏం లేదు, మేబీ పార్ట్ 2లో ఉంటుందేమో. అండ్ మీకు ఇంకొక సజెషన్ ఏంటంటే, హృదయం లోపల సాంగ్ అసలు సినిమాలోనే పెట్టలేదు. అండ్ ఆల్సో ఆ సాంగ్ చాలా డిస్ట్రాక్షన్ క్రియేట్ చేస్తున్న సాంగ్. ఆ సాంగ్ని కంప్లీట్గా మర్చిపోండి. ఆ సాంగ్లో చూపించినట్టు వీళ్ళు లవర్స్ని యాక్ట్ చేస్తున్నట్టు అవన్నీ చూపిస్తారు కదా, అదంతా అస్సలు ఏమీ ఉండదు. ఇట్స్ ఎ మేజర్ డిస్ట్రాక్షన్. అది అస్సలు మైండ్లో పెట్టుకోకండి. మేబీ ఉంటే అది సెకండ్ పార్ట్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ పార్ట్లో అయితే అస్సలు లేవు. నెక్స్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఇస్ అనిరుద్ మ్యాన్ ఈజ్ టెర్రిఫిక్. ఫుల్ డ్యూటీ ఎగేసాడు అనిరుద్. స్టార్ట్ టు ఎండ్ ఫుల్ రాక్ స్టార్ మోడ్లోనే ఉన్నాడు. మూవీలో సీన్స్ వర్క్ అవుతుంటే అనిరుద్ వెనకాల నుంచి బాదుతానే ఉన్నాడు. ఉన్న సీన్స్ని ఎలివేట్ చేస్తూనే ఉన్నాడు. అనిరుద్ వాజ్ ఎ బ్యాంగర్. బట్ ఇక్కడే నాకు ఇంకో చిన్న ప్రాబ్లం ఉంది, విల్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్. అండ్ నెక్స్ట్ ఆల్సో సినిమాటోగ్రఫీ కానీ, కెమెరా వర్క్ కానీ, కెమెరా మూమెంట్స్ కానీ, డిఓపి కానీ, ఎడిటింగ్ కానీ నాకు చాలా నచ్చాయి. ఆల్సో ద ప్రొడక్షన్ వాల్యూస్. మూవీ ఎక్కడ కూడా మీకు ఏ పర్టికులర్ ఫ్రేమ్ పట్టుకున్నా కూడా మీకు అసలు ఇదేంటి డబ్బులు తక్కువ పెట్టారేమో, ఇక్కడ కొంచెం చీప్గా అనిపిస్తుంది అన్నట్టు ఏమి ఉండదు. మూవీ లుక్స్ రిచ్ ఆన్ స్క్రీన్ అండ్ చాలా బాగుంటుంది. చూడడానికి మనకి స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో చాలా చాలా బాగుంటుంది మనకి. బట్ ఇదేంటి ఇన్ని పాజిటివ్ చెప్పేస్తున్నాడు, మూవీ నిజంగా అంత బాగుందా అనుకుంటే, హియర్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఫర్ యూ. మూవీలో హై ఇచ్చే మూమెంట్స్ అనేవి అస్సలేమి ఉండవు. ఇందాక చెప్పినట్టే అనిరుద్ లేపుతున్నాడు వెనకతల నుంచి, కానీ సీన్స్ వాటికి ఈక్వేట్ అవ్వట్లేదు అనమాట. లైక్ అనిరుద్ ఎంత మంచిగా బీజం ఇస్తున్నా ఆ సీన్స్ అనేవి ఆ బీజంకి మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ ఆల్సో అనుకున్నట్టుగానే ముందు నుంచి చెప్తున్నట్టుగానే మూవీని 2 పార్ట్స్గా చేసేసారు. దాని బదులు మూవీ స్క్రీన్ ప్లేని ఇంకొంచెం టైట్గా రాసుకొని మేబీ ఈ మూవీని ఒక 3 hours డ్యూరేషన్ తీసుకొని 3 hours కానీ 3 hours 10 minutes అలా డ్యూరేషన్లోకి పట్టుకెళ్ళి ఈ మూవీని మొత్తాన్ని సింగిల్ పార్ట్లోకి కవర్ చేసేసి ఉంటే మూవీ స్క్రీన్ ప్లే ఇంకా టైట్ అయ్యేది, ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం.
అండ్ ఆల్సో క్లైమాక్స్ అండి చాలా చాలా రష్గా ఉంటుంది. క్లైమాక్స్ వాజ్ టూ రష్, ఇలా కట్ అవుతానే వెళ్ళిపోతూ ఉంటుంది. లైక్ విజయ్ అండ్ సత్యదేవ్ మధ్యలో ఉన్న ఎమోషనల్ కనెక్ట్ చూపించడానికి మనకి చాలా మంచి యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం తీసుకుంటారు, సో దట్ వీ కెన్ కనెక్ట్ టు దెమ్. బట్ లాస్ట్లో క్లైమాక్స్ చాలా రష్గా అయిపోతుంది, ఎందుకంటే ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది మనకేం కనిపించదు అనమాట. సో దట్ క్లైమాక్స్ ఫెల్ట్ వెరీ రష్ టు మీ అండ్ మీ డింట్ గేవ్ ఇట్ టు మై పార్ట్. అండ్ సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే, మూవీ బాగాలేదు అన్ను, మూవీ వాజ్ గుడ్. మినిమలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, యాక్చువల్లీ అసలు ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోకండి, డైరెక్ట్గా మూవీలోకి వెళ్ళండి, కూర్చోండి. నన్ను అడిగితే అసలు ప్రమోషనల్ కంటెంట్ టీవీ చూడకుండా వెళ్తూ చూస్తే బెటర్. ఎందుకంటే నేను ప్రమోషనల్ కంటెంట్ అన్నీ చూసి మంచిగా హైప్ పెంచుకొని వెళ్ళాను. ఐ ఫెల్ట్ లిటిల్ డిసప్పాయింటెడ్. బట్ మీరు అసలు ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్లోకి వెళ్ళి డైరెక్ట్గా కూర్చోండి, మీకు పర్లేదు మంచి మూవీ, గౌతమ్ తేనూరి మనకు ఒక మంచి మూవీ చూపించాడు అన్నట్టే ఉంటుంది. సో రేటింగ్ విషయానికి వస్తే 2.5/5 ఇది నా రేటింగ్. ఒకవేళ మీరు ఎవరైనా మూవీ చూసుంటే కామెంట్స్లో చెప్పండి మూవీ ఎలా అనిపించిందో. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.